ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. 1000 కోట్ల క్లబ్ అనేది ఏ స్టార్ హీరోకైనా ఒక కళ. ఇండియన్ సినిమాలో ఇప్పుడు ప్రతి ఒక్క అగ్ర కథానాయకుడికి ఇది ఒక మైల్ స్టోన్ మార్కుగా మారిపోయింది. ఇండియాలో ఇప్పటి వరకు 6 సినిమాలు మాత్రమే 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. లేటెస్ట్ గా కల్కి ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. షారుఖ్ సరసన ప్రభాస్ చేరేలా చేసింది. 2017లో ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సినిమా బాహుబలి 2 ది కన్క్లూజన్. వరల్డ్ వైడ్ గా ఈ ప్రాజెక్ట్ 1850 కోట్లు కలెక్ట్ చేసి 1000 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇది దేశీయ మార్కెట్ లోని అన్ని భాషలు కలుపుకుని 1430 కోట్లు కలెక్షన్లు అందుకోవడం విశేషం. ఇక నాగశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి ఇంటర్నేషనల్ వైడ్ గా 1000 కోట్ల క్లబ్ లో రీసెంట్ గా చేరిపోయింది. బాహుబలి 2 సినిమా 10 రోజుల్లో 1000 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తే కల్కి మాత్రం 15 రోజుల టైం తీసుకుంది. ఇలా సౌత్ లో 2 సార్లు 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టిన హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేశాడు. డార్లింగ్ కంటే ముందు బాలీవుడ్ లో హీరో షారుఖ్ ఖాన్ 2000 కోట్ల సినిమాలున్న హీరోగా నిలిచాడు. 2023 జనవరిలో షారుఖ్ నటించిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా 1050 కోట్లు వసూలు చేసింది. అదే ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ అయిన జవాన్ 1148 కోట్లు రాబట్టింది. దీంతో ఒకే సంవత్సరంలో 2 సార్లు ఈ ఘనత సాధించిన హీరోగా బ్యాక్ టు బ్యాక్ 2 ఆల్ టైమ్ గ్రాసెస్ కలిగిన ఏకైక ఇండియన్ యాక్టర్ గా షారుఖ్ రికార్డులకెక్కాడు. మొత్తానికి నార్త్ లో షారుఖ్ ఖాన్, సౌత్ లో ప్రభాస్ రెండేసి 1000 కోట్ల క్లబ్ సినిమాలతో టాప్ లో నిలిచారు. రానున్న రోజుల్లో అమీర్ ఖాన్, తారక్, రామ్ చరణ్, యష్లలో ఎవరెవరు ప్రభాస్, షారుఖ్ సరసన చేరుతారో చూడాలి. బాలీవుడ్ హీరోయిన్స్ ఫోకస్ ఇప్పుడు సౌత్ పై పడింది. నార్త్ లో ఎన్ని సినిమాలు చేసినారా అని గుర్తింపు ఒక్క సౌత్ ప్రాజెక్ట్ తో వచ్చి పడుతోంది. అందుకే ఏ చిన్న ఆఫర్ వచ్చినా వెంటనే ఓకే చెప్పేస్తున్నారు బీటౌన్ బ్యూటీస్. తాజాగా ఈ లిస్ట్ లో యానిమల్ బ్యూటీ కూడా చేరిపోయింది. సౌత్ సినిమాలో ఎంట్రీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తృప్తి దిమ్రి యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన బ్యూటీ. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయింది. భూల్ భులయ్యా 3, ఆషికీ 3లో ఛాన్స్ అందుకున్న తృప్తి ఇప్పుడు బ్యాడ్ న్యూస్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇది రిలీజ్ కాకముందే సౌత్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టేసింది. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్రాయ్ డైరెక్షన్ లో ప్రాజెక్టు ఫిక్స్ అయింది. తెరే ఇష్కమే అనేది ఈ సినిమా టైటిల్. ఎప్పుడో అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ధనుష్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అయింది. అయితే ప్రెజెంట్ చేస్తున్న కుబేర క్లైమాక్స్ కి రావడంతో అక్టోబర్ నుంచి ఈ సినిమా స్టార్ట్ చేసేలా మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా తృప్తి దిమ్రిని ఎంపిక చేసినట్లు సమాచారం. యానిమల్ లో ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఆనంద్ ఛాన్స్ ఇచ్చాడట. దీంతో సౌత్ ప్రాజెక్టుతో తృప్తి దిమ్రికి ఎంట్రీ దొరికినట్టయింది. ఇది గనక హిట్ అయితే తన జోరు సౌత్ లో కూడా షురూ అయ్యే ఛాన్స్ ఉంది. బడా డైరెక్టర్స్ అంతా ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే 2-3 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టుకుంటున్నారు. కానీ మాటల మాంత్రికుడి పరిస్థితి మాత్రం రివర్స్ లో సాగుతోంది. సాలిడ్ హిట్ అకౌంట్ లో పడిన కొత్త ప్రాజెక్టు విషయంలో డిలే కంటిన్యూ అవుతూనే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం చేశాడు త్రివిక్రమ్. సినిమా హిట్ అయినా దాని క్రెడిట్ మొత్తం ప్రిన్స్ అకౌంట్ లో చేరిపోయింది. కథ రొటీన్ గా ఉండడం, త్రివిక్రమ్ మ్యాజిక్ మిస్ అవ్వడంతో గురూజీపై రకరకాల కామెంట్స్ వచ్చాయి. దీంతో మాటల మాంత్రికుడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అన్న చర్చ జరుగుతోంది. అసలైతే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్ట్ ఉండాలి. కానీ గుంటూరు కారం రిజల్ట్ తర్వాత అది సెట్స్ పైకి వెళ్ళడానికి లాంగ్ టైం పట్టేలా కనిపిస్తోంది. పుష్ప 2 తర్వాత బన్నీ క్రేజ్ మళ్లీ నేషనల్ వైడ్ గా పెరిగితే దానికి తగ్గట్టు గురూజీ కథ సిద్ధం చేయాలి. దీనికి భారీగా టైం పట్టే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ కాకపోతే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు మరొక స్టార్ హీరో సిద్ధంగా లేడు. స్టార్స్ అంతా పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వారితో సినిమా అంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. అందుకే త్రివిక్రమ్ టైర్ 2 హీరోల మీద ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నాని, రామ్లతో కథా చర్చలు జరుపుతున్నాడట. ఇప్పటికే ఇద్దరికి 2 సార్లు స్టోరీని నెరేట్ చేసినట్లు తెలుస్తోంది. నిర్మాతలు కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. ఈసారి హీరో ఎవరైనా తన మార్కు చాటేలా సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. సౌత్ లో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కల్కి 1000 కోట్లు కలెక్ట్ చేయడంతో ఇప్పుడు అందరి చూపు ఆ రికార్డ్ పైనే పడింది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాలతో ఆ రికార్డ్ ని బ్రేక్ చేయాలని చాలా మంది హీరోలు ఫోకస్ చేశారు. అందులో టాప్ లిస్ట్ లో ఉంది కాంతారా ప్రీక్వెల్.
కాంతార 1తో 400 కోట్లు టచ్ చేసిన రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్ సినిమాతో 1000 కోట్ల మార్కు టచ్ చేయాలని చూస్తున్నాడు. అదే టార్గెట్తో యూనిట్ మొత్తం పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంతార ప్రీక్వెల్తో చాలా భాగాలు కనెక్ట్ అయి ఉంటాయని ఇన్సైడ్ వర్గాల టాక్. కాంతార సినిమాలో రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ అందరికీ గూస్ బంప్స్ తెప్పించగా ప్రీక్వెల్లో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాతో 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలి అనే ఉద్దేశంతో మేకర్స్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. వాళ్ళు కలిసి సినిమా చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి కాంబోనే సెట్ చేసింది కోలీవుడ్. విక్రమ్ లో దాగి ఉన్న అపరిచితుడిని తట్టిలేపే పనిలో లోకేష్ బిజీ అయ్యాడు. లోకేష్ కనగరాజ్ ఖైదీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన డైరెక్టర్. తర్వాత వచ్చిన విక్రమ్ లియో బ్లాక్ బస్టర్ అవడంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఫోకస్ అయ్యాడు. లోకేష్ రాసుకున్న కథ పాత్రలు అంత గొప్పగా పండడానికి రీజన్ ఆయా నటుల పర్ఫార్మెన్స్. మరి అంతటి టాలెంటెడ్ లోకేష్ కి చియాన్ విక్రమ్ రూపంలో దొరికితే బొమ్మ బ్లాక్ బస్టరే. ఇప్పుడు ఇదే కాంబినేషన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. లోకేష్ అపరిచితుడిని తట్టి లేపుతున్నాడా అంటే అవునని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. విక్రమ్ కోసం లోకేష్ అదిరిపోయే స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. ఈ కథ ఎంతో యూనిక్ గా ఉంటుందని, ఇంతవరకు ఏ ఇండియన్ మేకర్ అలాంటి స్క్రిప్ట్ డైరెక్ట్ చేయలేదని, విక్రమ్ అసాధారణ నటనకే అందులో పాత్ర ఓ పరీక్షలా ఉంటుందని అంటున్నారు. అండర్ కరెంట్ గా డ్రగ్ మాఫియా నేపథ్యాన్ని హైలైట్ చేస్తూనే ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే సరికొత్త స్టోరీ అని తెలుస్తోంది. మరి ఇదే నిజమైతే ఈ కాంబినేషన్ సంచలనం అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. లోకేష్ లాంటి వాడికి విక్రమ్ లాంటి పర్ఫార్మర్ దొరికితే విశ్వరూపమే. అయితే ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లడానికి కొంత టైం పడుతుంది. ముందు లోకేష్ రజనీకాంత్ ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలి. ఆ తర్వాత విక్రమ్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. సౌత్ ఇండస్ట్రీ వరుస బ్లాక్ బస్టర్స్ తో వెలిగిపోతోంది. కుర్ర హీరోల నుంచి బడా స్టార్స్ వరకు అంతా పాన్ ఇండియా జపం చేస్తున్నారు. కానీ బాలీవుడ్ లో ఈ సీన్ రివర్స్ లో ఉంది. సాలిడ్ కథ సెట్ చేసుకోవడంలో సీనియర్స్ తడబడుతూ ఉంటే మినిమం వసూలు రాబట్టడంలో కుర్ర హీరోలు చేతులెత్తేస్తున్నారు. 6 ప్యాక్ కటౌట్స్ ఉన్న కంఫర్ట్ జోన్ విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కి నార్త్ లో మంచి మార్కెట్ ఉంది. తను చేసే యాక్షన్ సీన్స్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే గత కొంతకాలంగా వరుస ఫ్లాప్లతో డీలా పడిపోయాడు ఈ బాలీవుడ్ హీరో. భారీ అంచనాలతో వచ్చిన హీరో పంతి 2 డిజాస్టర్ అయింది. యాక్షన్ కంటెంట్ తో చేసిన గణపత్ అడ్రస్ లేకుండా పోయింది. ఇక అక్షయ్ తో కలిసి చేసిన బడేమియాన్ చోటేమియాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 200 కోట్ల బడ్జెట్ పెడితే 50 కోట్లు కూడా వసూలు చేయలేదు. దీంతో వీటి ఎఫెక్ట్ రెమ్యునరేషన్ పై పడింది. మొన్నటి వరకు ఒక్కో సినిమాకి 30 కోట్లు చార్జ్ చేసిన టైగర్ ఇప్పుడు 9 కోట్లకి పడిపోయాడు. టైగర్ లాగానే నార్త్ లో బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తున్న మరో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. డిఫరెంట్ కంటెంట్ తో చేసిన షేర్షా డిజాస్టర్ అయింది. స్పై కంటెంట్ తో వచ్చిన మిషన్ మజ్ను, యోధా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఓటీటీలో వచ్చిన ఇండియన్ పోలీస్ ఫోర్స్ కూడా తనని కాపాడలేకపోయింది. ఇక వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలో తెలియక సైలెంట్ అయ్యాడు ఈ యంగ్ హీరో. బీటౌన్ లో సినిమాకి వేరియేషన్స్ చూపిస్తున్న హీరో వరుణ్ ధవన్. కథ నచ్చితే ప్రయోగాలు చేయడానికి సై అంటున్నాడు. రొమాంటిక్ వెబ్ సిరీస్లతో కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. అయితే వరుణ్ ని బ్యాడ్ టైం బాధిస్తోంది. బేదియా అంటూ చేసిన ప్రయోగం వికటించింది. రొమాంటిక్ జానర్ లో వచ్చిన బవాల్ బాక్సాఫీస్ వద్ద మిస్ ఫైర్ అయింది. దీంతో తన ఆశలన్నీ బేబీ జాన్ పైనే పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. బాలీవుడ్ లో హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న హీరో ఆదిత్య రాయ్ కపూర్. అప్పుడెప్పుడో ఆషికీ 2తో హిట్ కొట్టిన తను మళ్ళీ ఆ రేంజ్ రీసౌండ్ చేయలేదు. కళంక్, మలంగ్, సడక్ 2, లూడో సినిమాలు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ అయితే డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన రాష్ట్ర కవచా ఓం, గుమ్రాహ్ సినిమాలు ఘోర పరాజయం పొందాయి. దీంతో ఆదిత్య రాయ్ కపూర్ కెరీర్ కూడా ఇప్పుడు మళ్లీ సందిగ్ధంలో పడింది. మొత్తానికి బాలీవుడ్ సీనియర్స్ స్టోరీ సెలెక్షన్ లో ఫెయిల్ అవుతుంటే యంగ్ హీరోలేమో కంఫర్ట్ జోన్ లో సినిమాలు చేస్తూ కెరీర్ ని డ్యామేజ్ చేసుకుంటున్నారు.